కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలో చెప్పాను చూడండి. ఇక్కడ మనకి ఏ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 21 years అని అన్నాడు. దెన్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి బికమ్ 27 times అన్నాడు. అంటే ఇక్కడ నేను ఒక ఫార్ములా వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోకండి, జస్ట్ ఒక డయాగ్రామ్ వేసి దాన్ని బట్టి ఆన్సర్ ఈజీగా రప్పించవచ్చు. మనకి ఏమన్నా ఇక్కడ సమ్ ఆఫ్ మనీ అన్నాడు. సమ్ ఆఫ్ మనీ ఎంతో మనకు తెలియదు. ఇట్ విల్ బి త్రిపుల్ అంటే ఇట్ విల్ బి త్రిపుల్ ఎన్ని అన్న 21 yearsలో అన్నాడు. 21 yearsలో త్రిపుల్ అయింది. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి బికమ్ ఇన్ 27 times. త్రిపుల్ ఒకసారి అయితే ఇది ఒకసారి త్రిపుల్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి 21 yearsకి ఏమవుతుందండి, ఇది ఇక్కడ 3 అయింది కాబట్టి 3 into 3 అవుతుంది కదా. 3 into 3 అంటే 9 times అవుతుంది. 9 times అవుతుంది. 9 ఇది 3 times అయితే మళ్ళీ త్రిబుల్ అయితే కనుక మళ్ళీ 21 yearsకి త్రిబుల్ అయినప్పుడు ఇక్కడ 9 into మళ్ళీ త్రిబుల్ అవుతుంది కదా. 9 ఈ ప్రతిదీ కూడా త్రిబుల్ అవుతుంది కాబట్టి 9 into 3 అవుతుంది కదా. మళ్ళీ 9 into 3 27 కదా. 27 times అవుతుందండి. ఎప్పుడు ఎన్నిసార్లు మనం అప్గ్రేడ్ చేసాం? 21 3 times త్రిబుల్ చేసినప్పుడు మనకి 21 అంటే 63 yearsలో మనకి 27 times అవుతుందండి ఇది ఇంట్రెస్ట్ అనేది. సో ఆన్సర్ మనకి 63 కదా. 21 యాడ్ చేస్తే 63 కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. సేమ్ సిమిలర్ సమ్మే ఇది మీరు ట్రై చేయండి. ఈ సమ్ మీరు ట్రై చేయండి, ఆన్సర్ని కామెంట్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.